నమస్తే అవధాని. రామ అంటే భూతమాట అయిందని ఒక సామెత ఉంది. అంటే అవతల వాడు చూసే దృక్కోణాన్ని బట్టి మీరు ఏం మాట్లాడినా తప్పవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళైతే మీరు ఏం మాట్లాడినా వాళ్ళు కరెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ పర్స్పెక్టివ్స్. సహజంగానే ఉంటుంది అందరికీ, పెద్ద ఇదే లేదు. 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ ఒక కామెంట్ చేశాడు. ఐ థింక్ అది ట్వీట్ చేసినట్టున్నాడు ఆయన హిందీలో. దట్స్ వాట్ ఐ రెడ్. ఏమని అంటే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక కార్యక్రమంలో అద్వానీ కాళ్ళ దగ్గర కూర్చున్న ఒక ఫోటో ఎప్పటిదో ఏదో సోషల్ మీడియా దీంట్లో ప్లాట్ఫామ్ మీద దొరికితే దాన్ని తీసుకుని ట్వీట్ చేస్తూ ఆయన చెప్పింది ఏమిటంటే, క్రమశిక్షణ కారణంగా ఒక మనిషి ఎలా ఎదిగాడు, పార్టీని ఎలా ఇచ్చాడు, పార్టీని ఎలా పైకి తీసుకొచ్చాడు అనే దాని మీద. అంటే పార్టీలో ఉండే డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ కారణంగా వ్యక్తి ఎదుగుదల, పార్టీ ఎదుగుదల, ఇది ఎలా సాధ్యమైంది అనే దాని మీద ఆయన మాట్లాడుకొచ్చాడు. దట్స్ వాట్ హిజ్ ఎంటైర్ కామెంట్ ఈస్. నేను దీంట్లో పెడుతున్నాను, అటాచ్ చేస్తున్న స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. ది ప్రింట్ దీని నుంచి తీసుకున్నాను నేను. అయితే అతను చేసిన ఒక పని ఏమిటంటే, ఒకటి ట్వీట్ చేయడం తప్పు కాదు, ఆ ట్వీట్ని ఇంకొక 2-3 హ్యాండిల్స్, 4 హ్యాండిల్స్కి ఇచ్చేసినట్టున్నాడు. 4-5 కూడా. ఒకటి రాహుల్ గాంధీ, 2 ప్రియాంక గాంధీ, ఐ థింక్ సోనియా గాంధీని యాడ్ చేసేది లేదు తెలీదు, మల్లికార్జున్ ఖర్గే, పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ జయరామ్ రమేష్, వీళ్ళందరికీ యాడ్ చేశాడు. యాడ్ చేసి దాన్ని ట్వీట్ చేసేసరికి అందరికీ ఒకసారి కోపం వచ్చింది. అండ్ దిగ్విజయ్ చేసిన పనిని శశి థరూర్, కేరళ ఎంపీ, ఆయన సపోర్ట్ చేశాడు. ఇది ఇంకా అంటే వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ జస్ట్ వాట్ హీ అబ్జర్వ్, ఒక పార్టీలో ఒక మనిషి ఆ పార్టీకి అనుగుణంగా ఉంటే, ఆ పార్టీకి కంప్లీట్ లాయల్గా ఉంటే, పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదా అతనికి ఎంత ప్రయోజనం, పార్టీ ఏ స్థాయిలో ఎదిగింది అనేది చెప్పడమే అతని ఉద్దేశం, వేరేం కాదు. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. కానీ